ఎవరో గొప్పవాళ్ళు చెప్పిన మాట అండి. నీళ్ళల్లో పడ్డం వల్ల మనిషి ప్రాణాలు పోవు. మనిషి ప్రాణాలు ఎప్పుడు పోతాయంటే అతనికి ఈత రానప్పుడు. అలాగే పరిస్థితులు ఎప్పుడూ సమస్యలు కావు. ఆ పరిస్థితులను ఎదుర్కోవడం రానప్పుడు, వాటితో డీల్ చేయడం రానప్పుడు అవి సమస్యలుగా మారతాయి. ఎంత బాగా చెప్పారో కదా. ఎవరైతే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా వల్ల అవ్వడం లేదు అని అనుకుంటున్నారో, ఎవరైతే ఇంకా అవ్వదు గివప్ చేసేద్దాం అని అనుకుంటున్నారో, ఎవరైతే ఇంకా ఏమీ చేయలేము అని నిరాశ పడుతున్నారో వాళ్ళందరి కోసం ఈ చిన్న స్టోరీ చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు ఇన్ని ప్రాబ్లమ్సే అని భయపడిపోతున్నారో వాటిని ఈజీగా డీల్ చేయగలిగే ఆలోచన శక్తి మీలో మెరుగుపడుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకసారి 2 రాజ్యాల మధ్య యుద్ధం ప్రకటించబడుతుంది. ఆ 2 రాజ్యాల రాజులు, సైనికులు యుద్ధానికి సిద్ధం అవుతారు. అయితే వాటిలో ఒక రాజ్యం యొక్క బలగం చాలా ఎక్కువ. ఆ రాజు యొక్క రాజ్యం, సైన్యం, ఆయుధాలు అన్నింటిలోనూ పైచేయిగా ఉంటాయి. ఇంకా రెండో రాజు యొక్క రాజ్యం, సైన్యం, ఆయుధాలు అన్నీ తక్కువగా ఉంటాయి. ఆ చిన్న రాజ్యం యొక్క రాజుకు ఆ విషయం తెలుసు, అతని సైనికులకు తెలుసు. ఇంకా ఈ యుద్ధం ఇంత తక్కువ సైన్యంతో, ఆయుధాలతో గెలవలేము అని అనుకొని యుద్ధం చేయకముందే మనం వెనక్కు తగ్గిపోదాం, మన వల్ల కాదు అని ఒప్పుకుందాం, యుద్ధం చేసి ఓడిపోవడం కంటే ఇదే మంచిది అని అనుకుంటారు. అలా నిర్ణయించుకున్నాక ఆ చిన్న రాజ్యంలో ఒక సాధువు ఉండేవాడు. ఆ రాజు ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ సాధువుకు, ఇంక నేను నా సైన్యం యుద్ధం చేయకముందే ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నాం అని అంటాడు. ఆ సాధువుకు ఆ రాజు యొక్క బాధ అర్థమవుతుంది. అప్పుడు ఆ సాధువు రాజుతో, నన్ను నీ సైన్యానికి కమాండర్ని చెయ్యి, నీ సైన్యానికి అధిపతిని చేయి అని అంటాడు. అప్పుడు ఆ రాజు, ఏంటి గురూజీ మీరు మాట్లాడేది? మీకు యుద్ధం గురించి ఎలాంటి అవగాహన లేదు, అనుభవం లేదు, మీరు ఎలా అధిపతిగా ఉంటారు అని అడుగుతాడు. ఆ సాధువు, నేను చెప్పినట్టు నన్ను అధిపతిని చెయ్యి అని అంటాడు. ఆ రాజుకు ఆ సాధువు మాటల మీద బాగా నమ్మకం కలిగి, సరే గురూజీ అని ఆ సాధువును అధిపతిగా నియమిస్తాడు. ఆ రాజు యొక్క సైన్యం, ఏంటి సాధువు మన సైన్యానికి అధిపతినా? అసలు ఏంటిది, ఇది జరుగుతుందా, యుద్ధం గెలుస్తామా అని అపనమ్మకంతో ఉంటారు. కానీ రాజు నియమించిన తరువాత ఇంకా పాటించాలి అని ఒప్పుకుంటారు. కానీ ఆ రాజుకు మాత్రం ఆ సాధువు మీద చాలా గట్టి నమ్మకం ఉంటుంది. ఇంకా యుద్ధానికి సమయం అవుతుంది. ఆ సాధువు రాజును, సైన్యాన్ని తీసుకొని యుద్ధ భూమికి బయలుదేరుతాడు. దారిలో ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఆ సాధువు, సరే దేవుడికి ఒకసారి దండం పెట్టుకొని ఆయన సలహా మేరకు మనం యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయించుకొని అప్పుడు బయలుదేరదాం. ఆయన, మీరు గెలుస్తారు, వెళ్ళొచ్చు అంటే వెళ్దాం, లేకుంటే లేదు అని అంటాడు. ఆ రాజు, సైన్యం సరే గురూజీ అని గుడి దగ్గర దిగి దండం పెట్టుకున్నాక ఆ సాధువు ఒక కాయిన్ బయటకు తీసి, దీనికి బొమ్మ పడితే మనం యుద్ధం గెలుస్తాం, మనం యుద్ధానికి వెళ్ళొచ్చు అని, బొరుసు పడితే మనం యుద్ధం ఓడిపోతాం, యుద్ధానికి వెళ్ళ అవసరం లేదు అని అంటాడు. సరే అని సాధువు కాయిన్ గాల్లో విసిరేస్తాడు. బొమ్మ పడుతుంది. సాధువు ఆనందంతో, మనం యుద్ధం గెలుస్తాం, మనం యుద్ధానికి వెళ్ళొచ్చు అని సంతోషంతో అంటాడు. అందరికీ గెలుస్తాం అనే నమ్మకం అప్పుడు వస్తుంది. ఇంకా యుద్ధానికి బయలుదేరుతారు. యుద్ధంలో సైనికులు చాలా బలంగా పోరాడతారు. వాళ్ళదే విజయం అవ్వాలి అన్నంతగా అన్నీ మర్చిపోయి ఎదుటివారి సైన్యం, వాళ్ళ బలగం, మనది చిన్న సైన్యం, మా ఆయుధాలు కూడా తక్కువ అన్న అన్ని విషయాలు మర్చిపోయి చాలా గట్టిగా పోరాడతారు. చివరికి విజయం సాధించుకుంటారు. గెలిచాక చాలా ఆనందంతో రాజ్యానికి తిరిగి బయలుదేరుతారు. దారిలో మనల్ని కరుణించిన దేవునికి దండం పెట్టుకుందాం అని ఆగి దేవుడికి థ్యాంక్ యూ గాడ్ అని చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు సాధువు దేవుడికి థ్యాంక్స్ చెప్పే ముందు, ఒకసారి నేను యుద్ధానికి ముందు విసిరేసిన కాయిన్ని చూపిస్తాను చూడండి, అది ఫేక్ కాయిన్, దానికి 2 పక్కల బొమ్మనే ఉంటుంది. ఇది అంతా మీ ఆలోచనల్లోనే ఉంది. మేము చాలా తక్కువ మంది ఉన్నాం, గెలవలేము, ఓడిపోతాం అని అనుకున్నది మీరే. మేము గెలుస్తాం, ఏది ఏమైనా మేము గెలిచి తీరాలి అని అనుకున్నది మీరే. అసలు ఏమీ చేయలేము అనుకున్న మీరు ఒకే ఒక్క ఆలోచనతో యుద్ధాన్ని గెలిచారు.
మీ మీద మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపించింది అని అంటాడు. మన జీవితంలో చూసినా అంతే. సక్సెస్ అనేది మన ఆలోచనల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం సాధిస్తామా లేదా అన్న నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందులో అయినా సక్సెస్ సాధించాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. మనం ఒకసారి హిస్టరీలో చూసుకుంటే మనకు చాలా మంది డిసేబుల్ అయి ఉండి కూడా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఉంటారు. అదే హిస్టరీలో చాలామంది అన్నింట్లో సామర్థ్యం కలిగి ఉండి కూడా ఏమీ చేయలేక అక్కడే ఆగిపోయి ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఒక్కటే, వాళ్ళ ఆలోచనలు, సెల్ఫ్ బిలీఫ్, పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకర్స్కి నెగిటివ్ థింకర్స్కి ఒక సన్నటి గీతనే డిఫరెన్స్ ఉంటుంది. మనలో 99% నెగిటివ్ థింకింగ్తో లేని దాని గురించి, జరగని దాని గురించి భయపడి ఆ లైన్ బయటనే ఆగిపోతాం. ఆ మిగిలిన 1% ఉంటారు చూసారా, వాళ్ళు ధైర్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాజిటివ్గా ముందుకు అడుగు వేస్తారు. ఆ 99% మంది చూడలేనిది వీళ్ళు చూస్తారు. వాళ్ళు అనుభూతి చెందలేనిది వీళ్ళు చెందుతారు. వాళ్లకు అసాధ్యం అనిపించిన దాన్ని వీళ్ళు సాధించి చూపిస్తారు. ఓన్లీ సక్సెస్లోనే కాదు, లైఫ్లోని ప్రతి సిచ్యువేషన్లో కూడా పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఎలా అయితే ఉంటాయో, మనం భారీగా కష్టంగా ఉన్నాయని ఫీల్ అవుతున్న ప్రాబ్లమ్స్లో కూడా 2 సైడ్స్ అలానే ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకుంటే అది మనకు ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో అయినా కరెక్ట్గా డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సిచ్యువేషన్ బాగోలేనప్పుడు పాజిటివ్ థింకింగ్ చేయడం కాదు, మన లైఫ్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. చివరిగా మన లైఫ్లో హోప్, నమ్మకాన్ని వదులుకోకూడదు. మనం నమ్మకాన్ని వదిలేస్తే లైఫ్ మనల్ని వదిలేస్తుంది. మళ్ళీ వినండి, అర్థమవుతుంది. టేక్ కేర్.